బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జార్ఖండ్ లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మనీ లాండరింగ్ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ను ఈడీ అరెస్టు చేయడం, అనంతరం ఆయన రాజీనామా చేయడం, జేఎం ఉపాధ్యక్షుడు చంపై సోరెన్ జార్ఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం, 10 రోజుల్లోగా అసెంబ్లీ బలం నిరూపించుకోవాలని ఆయనను గవర్నర్ ఆదేశించడం 2 రోజుల్లో చకచకా జరిగాయి. తాజాగా జార్ఖండ్ ప్రభుత్వ నూతన కేబినెట్ తొలిసారి సమావేశమైంది. సీఎం చంపై సోరెన్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ఈ నెల 5-6 తేదీల్లో అసెంబ్లీని సమావేశపరచాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో చంపై సోరెన్ బల పరీక్ష నెగ్గాల్సి ఉంటుంది. బల పరీక్ష నేపథ్యంలో చేజారిపోకుండా జేఎంఎం కాంగ్రెస్ సంకీర్ణ కూటమి ఎమ్మెల్యేలను తెలంగాణ రాజధాని హైదరాబాద్కు తరలించారు. ఇప్పటికే జార్ఖండ్ ఎమ్మెల్యేలు హైదరాబాద్లో మకాం వేశారు. ఫిబ్రవరి 5 వరకు షామీర్పేట్లోని లియోని రిసార్ట్లోనే ఉండనున్నారు. 5వ తేదీ ఉదయం ప్రత్యేక విమానంలో తమ రాష్ట్రానికి తిరిగి వెళ్లనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఇక జార్ఖండ్ ఎమ్మెల్యేలు అయితే హైదరాబాద్ కు చేరుకున్నారు, ఇక్కడే మకాం వేసినట్టు తెలుస్తుంది. ఇక దీనికి కారణాలు ఏంటి? శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. అయితే అక్కడ నుండి అంటే రాంచీ నుంచి బయలుదేరిన వాళ్ళ 2 ప్రత్యేక విమానాలు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నాయి. అక్కడ నుండి తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ విద్యార్థి దీపాదాసం వచ్చి, అదేవిధంగా ఏఐసిసి సెక్రటరీ సంపత్ కుమార్ వాళ్ళని సాధారణంగా ఆహ్వానించారు. అక్కడ నుండి షామీర్పేట్ లో గల లియోనియో రిసార్ట్ కి వారిని సాయంత్రం తరలించారు. అక్కడే మొత్తం అయితే వాళ్ళు మత చేస్తున్న పరిస్థితి. మొత్తంగా ఏదైతే జార్ఖండ్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటూ ఈడీ అరెస్ట్ చేసిన నేపథ్యంలో అక్కడ రాజకీయ సంఘటనలు వేగంగా మారాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే అక్కడ తమకు బలం ఉన్నట్టు కూడా ఇటు చంపై సోరెన్ గవర్నర్ ని కలవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే గవర్నర్ కూడా తమకంటే ఎమ్మెల్యేలకు అధిక ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత సంఖ్యాబలం ఉంది, 45 మంది మాత్రం ఉన్నారని చెప్పేసి కూడా చంపై సోరెన్ గవర్నర్ రాధాకృష్ణను కలవడం జరిగింది. ఈ నేపథ్యంలో రాధాకృష్ణ కూడా వాళ్ళని సాధారణ ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో నిన్న చంపై సోరెన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చంపై సోరెన్ తో పాటు 2 మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అంటే 10 రోజుల్లో ఖచ్చితంగా బల నిరూపణ చేసుకోవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఈ 10 రోజుల్లో బల నిరూపణ చేసుకోవడానికి కూడా చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అంటే తెలంగాణలో కాంగ్రెస్ ఇండియా కూటమి సంబంధించిన పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలో అయితే అంటే సెక్యూరిటీ ఉంటుందని చెప్పేసి కూడా ఇటు ఏదైతే చంపై సోరెన్ భావించారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణకు ఎమ్మెల్యేలను తరలించారు. ఇది ఇండియా కూటమికి సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా సంబంధించిన కావచ్చు. మొత్తంగా ఇటు హైదరాబాద్ నిన్న తరలించారు. నిన్నటి నుండి ఇక్కడే అయితే 10 రోజుల్లో ఖచ్చితంగా బల నిరూపణ ఉన్న నేపథ్యంలో అంటే 5వ తారీఖు వరకు వారు ఇక్కడే ఉండనున్నారు. ఇక్కడనే ఉండి 5వ తారీఖు ఉదయం ప్రత్యేక విమానంలో మళ్ళీ అక్కడ వాళ్ళు జార్ఖండ్ చేరుకుంటారు. అక్కడ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బల నిరూపణకు సంబంధించి వీళ్ళు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ తెలంగాణకు సంబంధించి అంటే కాంగ్రెస్ అధిష్టానం వీరికి ప్రత్యేక భద్రత ఏర్పాటు చేసింది. అదేవిధంగా ఇటు షామీర్పేటలో గల లియోనియో హోటల్ కావచ్చు, అదేవిధంగా ఇటు సాగిపిస్తాలో కూడా వీళ్ళకి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా రూమ్ బుక్ చేసిన పరిస్థితి, అక్కడే వాళ్ళు ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో వారిని దగ్గరుండి ఏఐసిసి ఇన్ఛార్జి ఏఐసిసి సంబంధించిన ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా తెలంగాణ ఇన్ఛార్జి దీపాదాసం మంచితో పాటు పొన్నం ప్రభాకర్ నిన్న నుండి అక్కడనే మన దగ్గర ఉండి ప్రత్యేకంగా వాళ్ళకు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే జార్ఖండ్కి సంబంధించిన ఎమ్మెల్యేలు ప్రధానంగా ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే అక్కడ ఎన్డీఏ కూటమికి సంబంధించిన కూడా ఎమ్మెల్యేలు కూడా 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏ క్షణంలోనైనా సరే తన కూటమిలోకి లాగడానికి ఇటు బీజేపీ ప్రయత్నం చేస్తుందని భావించిన ఏదైతే ఇండియా కూటమికి సంబంధించిన చంపై సోరెన్ ముఖ్యమంత్రి ఖచ్చితంగా
చీల్చే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఇటు తెలంగాణకి ఈ ఎమ్మెల్యేలను తరలించిన పరిస్థితి. మొత్తం 43 మంది ఎమ్మెల్యేలు నిన్న రాంచీ విమానాలు నుండి ప్రత్యేక విమానాలలో ఇక్కడికి తరలి వచ్చారు. ఇక్కడ ప్రస్తుతానికి అయితే అక్కడ దీనికి మాత్రం ప్రత్యేకంగా భద్రత ఏర్పాటు చేయడంతో పాటు వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించిన పరిస్థితి ఉంది. చాలు. థ్యాంక్ యూ శ్రీనివాస్.